ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రచారం మీద ఒకటి కాంగ్రెస్తోనే ముస్లింలకు గౌరవం, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరు అన్న రేవంత్ వ్యాఖ్యలు సమర్థిస్తారంటే ఎస్, కాంగ్రెస్ తోటే ముస్లింలకు గౌరవం లభిస్తుంది అని, ఆయన లేకపోతే ముస్లింలు లేరు, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరు అన్న వాదన కరెక్ట్ అని 54% మంది అంటున్నారు. సమర్థించమని అంటే ఓవరాల్గా ఈరోజు ముస్లింలు అందరూ కూడా కాంగ్రెస్ మాటకే సమర్థిస్తున్నారు. రేపు మైనార్టీలందరూ కూడా ఇటువైపే ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. సో కాంగ్రెస్ వైపే మైనార్టీలు కొనసాగుతున్నారు, కాంగ్రెస్కే మైనార్టీల మద్దతు ఉన్నది. కాంగ్రెస్ చెప్పిన మాటలని మైనార్టీలందరూ, ముస్లింలందరూ కూడా ఈరోజు 54% మంది సమర్థిస్తున్నారు. సో ఈ విషయాన్ని అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ గమనించాలి. ఎందుకంటే బీజేపీకి అయితే క్లారిటీ ఉంది, వాళ్ళు మేము ముస్లింల వ్యతిరేక విధానం తీసుకున్నాము అనేది. ఇక బీఆర్ఎస్ ఈరోజు మేము కూడా ముస్లింల కోసం షాదీ ముబారక్ చేసాము, మైనార్టీ కాలేజీలు తెచ్చాము, అది చేసాము, ఇది చేసామని చెప్పుకుంటున్నారు. కానీ ముస్లింలు మాత్రము కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి ముస్లింల యొక్క విశ్వాసాన్ని బీఆర్ఎస్ 44% పొందితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 54% పొందారు, 10% లీడ్లో ఉన్నారు. ఈ 10% లీడ్లో ఉండడము అనేది ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మాత్రము మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూద్దాం.